ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజధానికి జీవనాడి లాంటి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఈ రహదారిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాజధాని అభివృద్ధిలో ఈ రహదారి అత్యంత కీలకం కానుండడంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ రోడ్డు ప్రారంభోత్సవంతో పాటు రాజధానిలో నిర్మించిన 2 స్టీల్ బ్రిడ్జ్లను కూడా సీఎం ప్రారంభిస్తారు. అనంతరం ఇదే మార్గంలో రాయపూడి వరకు ప్రయాణించి అక్కడ సిద్ధమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల తాళాలను అందుకొని వాటిని సాధారణ పరిపాలన విభాగానికి అప్పగిస్తారు. ఒకే రోజు 3 కీలక కార్యక్రమాలు జరగనుండడం, ప్రభుత్వ భవనాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తుండడంతో రాజధాని గ్రామాల్లో సందడి నెలకొంది. అమరావతి రోడ్ల అనుసంధానంలో సీడ్ యాక్సెస్ రోడ్డు అత్యంత కీలకం కానుంది. మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవుతో 9 లేన్ల రహదారిగా దీన్ని నిర్మిస్తున్నారు. మధ్యలో బీఆర్టీఎస్ కారిడార్ ఇరువైపులా 11 మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్డు కూడా ఉంటాయి. రాజధానిలోని ఉత్తరం, దక్షిణం వైపు వెళ్లే N1 నుంచి N17 వరకు ఉన్న రోడ్లన్నీ ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానమవుతాయి. ఈ రోడ్డును 3 దశల్లో నిర్మిస్తున్నారు. మొదటి దశలో దొడ్డపాడు నుంచి వెంకటపాలెం వరకు పనులు చేపట్టారు. రెండో దశలో ఉండవల్లి వద్ద బంకింగ్హామ్ కాలువపై 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్, కొండవీటి వాగుపై 280 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాలను పూర్తి చేశారు. ఈ రహదారి దొండపాడు నుంచి తాడేపల్లి వద్ద జాతీయ రహదారి ను కలుపుతూ రాజధాని ప్రగతికి రాచబాట వేయనుంది.